తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. పవన్ కళ్యాణ్ అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇదే నా శాసనం అన్నాడు. శాసనం అన్నవాడిని శాసనసభ గేటు కూడా తాకనీయలేదు మా జగనన్నాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. विमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పీకడానికి వస్తే దాక్కున్నాడు పడాలని. ఇవాళ మీ బతికేది అధికారం లేకపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. దాని గురించి మాట్లాడతాకు వచ్చాం మేము. మమ్మల్ని కూడా అలో చేయట్లా మాట్లాడతాకే వచ్చింది రాజకీయ సన్యాసం. జై జై రాజకీయ సన్యాసం జై. సొంత కొడుకుని గెలిపించుకోలేని చేత కాని దద్దమ్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆ రోజు మిగిలిపోయాడు. నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవాడు. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు.